కీర్తన 109:5లో నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు అని చదువుతాం. ఇది దేవుని గురించిన అక్షర సత్యం. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన యోహాను 3:16లో రాయబడింది. ఆయన ప్రేమించి తానే ప్రజల అతిక్రమాలకు పరిహారం చెల్లించి పాపములకు ప్రాయశ్చిత్తం చేశారు. ఈ విషయాన్ని గుర్తించి విశ్వసించిన ప్రతి వారిని నిర్దోషులుగా చేశారు. ఎలాగంటే మన శిక్షనంతా తాను భరించారని నమ్మాం కాబట్టి మనల్ని శిక్ష నుండి తప్పించి రక్షించారు. ఈ సంగతిని ఎరుగని వారు అజ్ఞాన దశలో ఉండి దేవుడు అనుగ్రహించు జీవంలో నుండి వేరైపోయి ఉన్నారు. దేవుడు చూపిన ప్రేమకు ప్రతిగా ఆయన ద్వేషిస్తూ ఉన్నారు. మనం అనుకోవచ్చు, నేనేమో ఆయనను ద్వేషించట్లేదు కానీ ప్రేమించట్లేదు అంతే అని. మన క్రియలు ఆయనను ద్వేషిస్తున్నట్లే కనబడుతున్నాయి. మనం నోటితో ద్వేషపు మాటలు పలకక్కర్లేదు, మన క్రియలు దానికి సాక్ష్యమిస్తాయి. మన సహోదరులను ద్వేషిస్తే వారిని సృష్టించిన వారిని ద్వేషించినట్లే అని వాక్యం చెప్తుంది. యేసుప్రభు అయితే తను ద్వేషించి తన మీద తిరుగుబాటు చేయవారిని గురించి కూడా ప్రార్థన చేశారు. మనము మన తండ్రి చేత ప్రేమింపబడిన వారిని ద్వేషిస్తే మన తండ్రి అయిన దేవుని ద్వేషించినట్లే. లోకానికి మేలు చేసిన ప్రభువును కీడు చేసిన వానిలాగా చూడటం, ఆయనకు దూరంగా జరగటం, ఇవన్నీ దేవుని హృదయాన్ని ఎంతో బాధ పెట్టేవి. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందునని మత్తయి సువార్త 10:41లో చెప్పబడింది. మరి మనం ఎవరిని చేర్చుకుంటున్నాము? నీతిమంతుడైన వారిని తృణీకరిస్తే తర్వాత ఆ ఫలము కూడా పొందుకోవలసింది మనమేనని గుర్తించాలి.